గోరంట్లలో ఘనంగా సింధు సమ్మేళనం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలో ఉన్న మాధవరాయుడు దేవాలయంలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వేలాది మంది హిందూ బంధువులందరూ వాసవి మహల్ నుండి బస్టాండ్ కూడలి వరకు ప్రధాన రహదారిలో శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం మాధవరాయుని దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోన కన్వాశ్రమం పీఠాధిపతి దత్తానంద గిరిస్వామి, శ్రీ సత్యసాయి జిల్లా బీజేపీ అధ్యక్షులు జిఎం శేఖర్, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర విభాగ ప్రచారక్ సి వివేకానంద, సినీ నిర్మాత రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ జిల్లా జిఎం సురేష్, మాజీ మండల అధ్యక్షులు నిమ్మల విద్యాధరణి, రాష్ట్ర హస్త కళల డైరెక్టర్ సోమశేఖర్, మారెమ్మదేవి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దేవిస్వామి, బీజేపీ కన్వీనర్ లక్ష్మీనారాయణ, టీడీపీ మండల నాయకులు నిమ్మల శ్రీధర్, గోరంట్ల ఉప సర్పంచ్ రాజారెడ్డి, వైఎస్ఆర్సీపీ టౌన్ కన్వీనర్ శంకర, పొట్టు శ్రీనివాసులు, వృషభదేవుడు, దేవాంగ నరేష్, మెడికల్ స్టోర్ శివ, అన్నం మణికంఠ పెద్ద ఎత్తున ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఆర్ఎస్ఎస్ విభాగ ప్రచారక్ శ్రీ వివేకానంద, నిమ్మల విద్యాధరణి, యువశేఖర్ ఇంటికి తేనీటి విందు స్వీకరించి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల మండల ఆర్యవైశ్య సంఘ సభ్యులు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, మండల వ్యాప్తంగా ఉన్న హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జయంతి ఉత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 100కు పైగా హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు గోరంట్ల మండలం గోరంట్లలో శ్రీ మాధవరాయి స్వామి ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఈరోజు హిందూ సమ్మేళన కార్యక్రమం జరిగింది. హిందువులను జాగృతం చేసే విషయంలో భాగంగా ఈ శతజయంతి ఉత్సవాలను దీనిగా తీసుకుని ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి ఖండలో కూడా ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంస్కృతి సాంప్రదాయాలకు విలయమైనటువంటి హిందూ సమ్మేళనాలు, వాటిలో భాగమే ఈ హిందూ సమ్మేళనం. మరి ఈ హిందూ సమ్మేళనాలను ఇంకా జయప్రదం చేయాలి. సమ్మేళనాలు ఈ జిల్లాలోనే కాదు, ప్రతి గ్రామంలో కూడా జరగాలి. హిందువులు ఐక్యం కావాలి, ఐక్యతగా దేశ అభ్యున్నతికి కృషి చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు గోరంట్లలో నిర్వహించడం జరిగింది. పాటు తల్లిని కూడా తీసుకొచ్చిన కట్టయింది. ఎన్ని జీవులైనా మేము సొంతంగా ఉన్నానని బాగా చెప్పాను. నాకు ఈ నెలలో ఒక గుణపాఠంగా అనిపించింది మన హిందువుల్లో. దీన్ని ప్రతి ఒక్కరు కూడా నా చేతులెత్తి నమస్కరిస్తున్నా. మన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ రక్షిస్తారని మేము కోరుకుంటున్నాం. బలో భారత్ మాతాకి, బలో భారత్ మాతాకి, బలో భారత్ మాతాకి, జై శ్రీరామ్. హిందూ సమ్మేళన కార్యక్రమం అద్భుతంగా విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కొంచెం సమయాభావం వల్ల చాలామందికి మేము సన్మానం చేసుకోలేకపోయాము. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆర్యవైశ్య సంఘం కానీ మిగిలిన ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వారిని మరొకసారి మేము సన్మానించడానికి అవకాశం చేసుకుంటాము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హిందూ సమ్మేళనం జరగడం జరిగింది. ఈరోజు మన గోరంట్ల మండలంలో చాలా ఎక్కువ మంది మంచిగా వచ్చారు. పెద్ద ర్యాలీ జరిగింది. ఎక్కడ ఇంతగా ఎక్స్పెక్ట్ చేయని విధంగా చాలా మన హిందూ జనాలందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి ఇప్పుడున్న సమాజంలో మర్చిపోతున్న మన విలువలని కానీ, మన ధర్మాన్ని కానీ, మన సంస్కృతిని కానీ ప్రజల్లో, పిల్లల్లో, వచ్చే తరాల్లో మేల్కొల్పడమే ఈ హిందూ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇందులో భాగంగా యువత అయితేనేమి, మహిళలైతేనేమి ప్రతి ఒక్కరు కూడా మన హిందూ సంప్రదాయాల్ని గర్వంగా చాటించాలి. మన సంస్కృతి విలువలను మన పిల్లలకి నేర్పించాలి. తర్వాత వచ్చే తరాలకు కూడా మనం వాళ్ళకి చెప్పాలి. ఐక్యంగా ఉంటేనే బలం, విభజన కాదు, ఐక్యతే మన బలం అనేది ప్రతి ఒక్కరికి కూడా మనం తెలియజేయాలి. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసి నాకు ప్రాధాన్యత ఇచ్చినందుకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ జై హింద్. 2 గంటల వరకు గోరంట్లలో మాధవరాయ స్వామి దేవాలయంలో హిందూ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. గోరంట్ల టౌన్తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి
వందలాది మంది హిందూ బంధువులు తరలి వచ్చి ఈ హిందూ సమ్మేళనాన్ని దిగ్విజయం చేశారు. దాంతోపాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు, వక్తల యొక్క ఉపన్యాసాలు ప్రేక్షకులందరికీ కూడా సభికులకు అత్యంత ఉత్సాహాన్ని, దాంతోపాటుగా చైతన్యాన్ని నింపాయి. ఈ చైతన్యం హిందూ సమాజంలో నిత్యము కొనసాగాలని కోరుకుంటూ జై హింద్. సనాతన ధర్మానికి సంబంధించినట్టుగా గోరంట్ల గ్రామంలో నిర్వహించినటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమానికి ప్రతి ఒక్క హిందూ సోదరులు కూడాను ఇక్కడికి విచ్చేయడం, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం అనేటువంటిది అందరికీ కూడాను చాలా ఆనందదాయకం. ప్రధానంగా ఈ విధమైనటువంటి చైతన్యం ప్రతి ఒక్కరిలో కూడాను ఇంకా బాగా పెంపొంది మన యొక్క సంఖ్యను ఇంకా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ కనపడేలాగా ఉండేలాగా ప్రతి ఒక్కరి యొక్క హాజరు ఇక్కడ చాలా ప్రాధాన్యత. ఎందుకంటే ఈనాడు జరుగుతున్నటువంటి సమాజంలో ఎన్నో విధాలైనటువంటి మార్పులు చూస్తున్నాం. మన యొక్క బలాన్ని కూడాను మనం తెలపాలి అంటే ఎంత ఎక్కువ సంఖ్యలో ఇక్కడ చేరితే అంత యొక్క మన బలాన్ని కూడాను సమాజానికి తెలిపిన వాళ్ళం అవుతాం. మన యొక్క ఐక్యతను మనం చాటుకొని కులాల వారీగా కాకుండా ధర్మాని కోసం ప్రతి ఒక్కరూ కూడాను పాటుపడాలని చెప్పని మరీ తెలియజేసుకుంటున్నాం. కనుక ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయులు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఎంతో గొప్పగా తీసుకొని వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరికి కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ప్రతి ఒక్క హిందువు కూడా ఈరోజు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క హిందువులు కూడా, మా హిందూ కుల బంధువులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఈరోజు ఇంతమంది వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారు అనుకోలేదు. ఇంతకు మించి వచ్చి ఈరోజు హిందువుల్లో చైతన్యం అనేది వస్తూ ఉందనేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. హిందూ సమ్మేళనం నిజంగా చాలా బాగా జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా అయితే దీంట్లో వచ్చేసి ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా హిందూ అన్నప్పుడు ఈ ధర్మాన్ని పాటించడం అనేది చాలా అవసరం. ధర్మాన్ని పాటించడం అనేటటువంటి ఒకటైతే దాన్ని వచ్చేసి ఆచరిస్తూ 10 మందికి తెలియజేయడం, పిల్లలతో సహా ఏ విషయమైనా సరే 100% పిల్లల దగ్గర నుంచి మనం వచ్చేసి ఈ ధర్మాన్ని ఎలా ఆచరించాలి అనేటటువంటి మనం నేర్పినట్లయితే 100% హిందూయిజంలో ఉండేటటువంటి ఏదైతే అసమానతలు అనేవి ఉన్నాయో అసమానతలు తొలగిపోయేదానికి ఒక అవకాశం అనేది. మరి ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే ఎంతసేపు పాశ్చాత్యానికి మనం అలవాటు పడుతుండేమే కానీ మనకు ఉన్నటువంటి ఏదైతే హిందూ ధర్మం అనేది హిందూ ధర్మాన్ని మనం వచ్చేసి నిజంగా విస్మరిస్తున్నాం. మరి ఆ రకంగా ఉండటం వల్ల రాబోయేటటువంటి తరం కూడా మనకంటే ఇంకా అంటే అది ఏ రకంగా చెప్పచ్చు అంటే మనకంటే ఇంకా తక్కువ స్థాయిలకు వాళ్ళు వెళ్ళడానికి అవకాశం అనేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికైనా సరే ఇనిషియేషన్ తీసుకొని ఈ ధర్మాన్ని పిల్లల దగ్గర నుంచి మనం అలవాటు చేసినట్లయితే వచ్చేటటువంటి తరానికి 100% మంచి హిందువులను మనం వచ్చేసి తయారు చేసేదానికి అవకాశం అనేది ఉంది. ఇప్పుడు వచ్చేసి మనమంతా కూడా ఎలా ఉన్నామంటే ఆంగ్లానికి అలవాటు పడినాం. ప్రతి దానికి కూడా మనం వచ్చేసి జస్ట్ ఏదో 4 వర్డ్స్ ఒకటి ఇంగ్లీష్లో నేర్చుకుంటే దాంతో మనం కంటిన్యూ చేసేదానికి అవకాశం ఉంది. ఎవరే కానీ పిల్లలు వచ్చేసి నమస్కారం చెప్పడం కానీ లేదంటే ఆ సంస్కారం అనేటటువంటి ఎక్కడ కనిపించట్లేదు. ఆ సంస్కారం పిల్లల దగ్గర నుంచి నేర్పించాలి అనేటటువంటి నా యొక్క సలహా. హిందూ బంధువులందరికీ నా నమస్కారాలండి. ఈరోజు ఈ సమ్మేళనంలో ఇక్కడ జరగడం చాలా సంతోషంగా ఉంది. మనము పద్ధతులను పాటిస్తాం. మన ఇంటి నుంచే ఒక్క హిందువు బిడ్డని తయారు చేసే ఒక శివాజీగా ముందుకు నడపాలని నా ఆశ. ప్రతిరోజు పిల్లలకి మన సాంప్రదాయాలు పద్ధతులు నేర్పిస్తే చాలా బాగుంటుంది. నా ఇంట్లో అయితే నేను ఖచ్చితంగా నా పిల్లలకు నేర్పిస్తున్నాను. ఇప్పటికే నా పిల్లలు చిన్న పిల్లలే చాలా బాగా మాట్లాడతారు, స్తోత్రాలు చెప్తారు, పద్యాలు పాడతారు. అట్లాగే ప్రతి ఇంటిలోనూ చైతన్యం వస్తే నేను చాలా సంతోషపడతాను. నా హిందుత్వాన్ని చూసి గర్వపడతాను. జై హింద్.